సండే హడావిడి పార్ట్ 1. నేను పని చేస్తున్నానని నేను వీడియో తీయించుకుంటున్నాను. మా అమ్మాయి వీడియో తీయట్లేదని మా అమ్మాయి కూడా వచ్చి పని చేస్తుంది. అలా మా మామయ్య కూతురు ఇంకా తర్వాత బూస్ట్ని భరతనాట్యంలో కలిపేసి తాగి ఇంకా మా మామయ్య కూతురుని కూడా తీసేసి కోడిలో డిఫరెంట్ కోడి వస్తే చూసేసి మా నాన్న దగ్గరికి వెళ్ళి చికెన్ కొట్టించుకుందామని ఫ్రెష్ కోడిని మటర్ చేసేసాం. అలా చేయించుకొని వచ్చి టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కడిగేసి పక్కన పెట్టేసుకొని అలా చికెన్ని 4-5 సార్లు నీట్గా కడిగేసుకుందామని రెడీ అయిపోయి ఆ పని చేసేసి పక్కన పెట్టేసుకొని ఇంకా లోపలికి తీసుకెళ్ళి ఇసంత కారాన్ని కాదు కానీ రాయలసీమ కారాన్ని చల్లేసి పసుపేసి ఉప్పేసేసి వాటిని నీట్గా మ్యాగ్నేట్ చేద్దామని కలిపేశాను. మామూలుగా గదు రాయలసీమ ఘాటు కనపడుతుంది చేతుల్లో కళ్ళ చూపుల్లో కూడా. అలా ఫ్రైడ్ లెగ్ పీస్ కోసం మనం వాటికి నీట్గా కారం ఉప్పు పసుపు వేసి మసాజ్ చేస్తున్నాం. నీట్గా ఆయిల్ వేసేసి ఇంకా అవి అడిషనల్గా కావాలి కాబట్టి ఒక ఎగ్ని పడేసుకొని దాంట్లో నీట్గా కలిపేసి మ్యాగ్నేట్ చేస్తుంటే అయ్య బాబు తర్వాత ఉల్లిపాయలు వేసి కూడా నేను కూరలో కలిపేసి ఇంకా అలా బిర్యానీకి కావాల్సినవన్నీ దాంట్లో వేసేసి ఉల్లిపాయలు ఉల్లిపాయలు టమాటాలు అల్లం తెల్లగడ్డలు అన్నిటిని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా మసాలా నూరుకోవడానికి వెళ్ళి రోట్లో కసా నూరేసి అన్నీ తెచ్చి ఒక ఆర్డర్లో పెట్టేసి నీట్గా అది ఫ్రై అవుతుంటే వాటి కొత్తిమీర పలావ్ వాటిలో వేసేసుకొని మిగిలిన మసాలాలన్నీ ఇందాక చేసుకున్న పేస్ట్లన్నీ వరుసగా ఒక్కొక్కటి వేసేసి కలిపెట్టుకొని నీట్గా పక్కన పెట్టేసుకొని ఈలోపు మన చికెన్ కూడా ఉడికిందేమో అని ఒకసారి చూసేసి దాంట్లో మసాలాలు వేసేసి ఇంకా పైన డెకరేషన్గా రైస్కి సరిపడినన్ని నీళ్లు దాంట్లో పోసుకొని బాగా మరిగిచ్చేసుకొని ఇంకా చికెన్ పైన గార్నిష్ చేసుకొని అలా సోడా తాగేసి మనం మళ్ళీ వచ్చేసి తెరలిపోయేలకి వాటిలో ఇంకా బియ్యం వేసేసి నీట్గా అన్నీ సరిపోయినాయి అని చూసేసుకొని ఒకసారి కలిపెట్టుకోవాలి. నీట్గా కలిపెట్టుకొని ఇంకా తందూరి లెగ్స్ కోసం మనం కడాయి పెట్టుకొని వాటిలో ఆయిల్ వేసుకొని వాటిని డీప్ ఫ్రై చేయడానికి మొదలెట్టాము. అటు ఇటు అనుకుంటుంటే లాలీపాప్లో బాగా టేస్ట్ సరిపోయింది. ఇంకా పలావ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా అలా తినేసాం. రివ్యూ కోసం నెక్స్ట్ పార్ట్ చూడండి.